డీటెయిల్స్ చూస్తే ఏపీ అంటే అమరావతి పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అమరావతి నిర్మాణ పరిశీలన అనంతరం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో పోరాటాన్ని విరమించారని రైతులందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా నమస్కారాలు తెలిపారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యతనిచ్చామని, పోలవరంతో రాయలసీమ రత్నాల సీమగా మారుతుందన్నారు. మనం ఆ రోజు ప్లాన్ చేసింది, నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను, ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజల అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని. తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని తిరిగి